మీరు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావాలి అని అంటే దానికి ఒక చక్కటి ఉపాయం ఉంది. తాంత్రికంలో ఈ ఉపాయాన్ని చాలా శ్రద్ధగా పాటిస్తే సరి. పౌర్ణమి కానీ అమావాస్య కానీ రాత్రి 9 గంటల సమయాన చక్కగా కర్పూరం పైన 11 లవంగాలు లేదా 21 లవంగాలను కాల్చాలి. అలా కాలుస్తూ లక్ష్మీదేవి మంత్రాన్ని జపించాలి. అలా 21 సార్లు లవంగాలతోటి ఈ తంత్రం చేస్తే మనకెవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళు చక్కగా తీసుకొచ్చి మన చేతిలో పెడతారు. అసలు ఇంతకీ ఈ లవంగాలకి, కర్పూరం, ధూపానికి, లక్ష్మీదేవి మంత్రానికి ఏంటి సంబంధం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏదైతే మనం ఒక తంత్రాన్ని ఓ నిర్దిష్టమైన సమయంలో ఏకాగ్ర చిత్తంతో ఏదైతే చేస్తామో అది చక్కటి ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి అని అంటే చంద్రుడు. 16 కళలతో పూర్ణ చంద్రబింబం ఆ కాంతిలో మనం చేసే ఈ పరిహారం ఆ చంద్రకాంతి, చంద్రశక్తి ఆ సమయంలో మన మనస్సంకల్పంలో ఉన్న ఏదైతే విషయం ఉందో అది నెరవేరుతుందన్నమాట. దీనికి మూల కారణం చంద్రకాంతి. అలాగే అమావాస్య సందర్భాలలో కూడా ఇలాంటి పరిహారం చేయటం వల్ల ఏమవుతుందనంటే మనం ఏదైతే ఒక సమయంలో తీవ్రంగా మనకు రావాల్సిన డబ్బులు రావాలని అనుకుంటూ ఉంటామో మనం అనుకోవటం, మన సంకల్పం, మన భావన ఆ సమయంలో మనకు ఫలితాన్ని అందిస్తుందన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి మంత్రాన్ని జపిస్తూ పౌర్ణమి కానీ అమావాస్య కానీ 11 లవంగాలు, కర్పూరాన్ని కాలిస్తే మీకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. చిన్న పరిహారాన్ని పాటించి చూడండి.